ప్రియాంక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కొత్త సంవత్సరం కంటిపై కునుకులేని పరిస్థితులు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన సోదరి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడం, కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకం కాబోతున్నారు అనేటువంటి సమాచారం ప్రస్తుతం తాడేపల్లి ప్యాలెస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటి వరకు తెలంగాణ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కానీ, తెలంగాణలో ఆమె పర్యటిస్తున్నప్పుడు లేదా వైఎస్ఆర్టీపీ పెట్టినప్పుడు, షర్మిల పార్టీ అనౌన్స్ చేసినప్పుడు ఆమెకు తమ పార్టీకి తమకు సంబంధం లేదు అని ప్రకటనలు చేసినటువంటి వారు ఇప్పుడు కాంగ్రెస్ లో చేరుతుంటే మాత్రం ఆందోళనలో లోనవుతున్నారు, ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం ఆమెను నిలువరించే ప్రయత్నం చేస్తున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు కాంగ్రెస్ లో ఆమెకు ఒక కీ రోల్ రాకుండా చూసేటువంటి ప్రయత్నం, ఇంకొక వైపు ఏదైతే ఆమెను ఎలా అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రాకుండా ఉండేందుకు ప్రస్తుతం కుటుంబ సభ్యుల ద్వారానే రాయబారాలు పంపుతున్నటువంటి పరిస్థితి. టిటిడి మాజీ చైర్మన్, అలానే ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డిని ప్రస్తుతం రంగంలోకి దించారు. షర్మిల వద్దకు రాయబారం పంపినట్లుగా తెలుస్తోంది. ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకం కాకూడదనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. మనం చూసాం, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే షర్మిలతో పాటే తమ ప్రయాణమని చెప్పడం, ఇంకా చాలా మంది ఇలా కలిసి ప్రయాణించేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటన చేసిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీలో మాత్రం ఆందోళన కొనసాగింది. సో ప్రస్తుతం ఆమెను నిలువరించేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే సొంత బాబాయిని రంగంలోకి దించినట్లుగా మనకు అర్థమవుతోంది. సో దీనికి సంబంధించి ఎందుకు ఇంతలా భయపడుతున్నారు? ఒకప్పుడు జగనన్న ఎక్కుపట్టిన బాణం అని చెప్పినటువంటి వారే ఇప్పుడు ఎందుకు ఆ బాణం చూసి భయపడుతున్నారు? ప్రస్తుతం ఎలాంటి రాయబారాలు నడుపుతున్నారు? ఏ విధంగా నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు? మా ఆంధ్రప్రదేశ్ బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో పాటు లైవ్ లో ఉన్నారు. రామారావు, చెప్పండి, అసలు షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీతో ఇంతగా కలవరపడాల్సిన అవసరం ఏంటి? వైనాట్ 175 అంటూ ఇప్పుడు వరకు కూడా చాలా గొప్పలు చెప్పుకుంటున్నటువంటి వారు షర్మిలాని ఎందుకు నిలువరించాలనుకుంటున్నారు? శ్రీహరి, జగనన్న వదిలిన బాణం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అల్లకల్లోలం రేపుతుంది. ముఖ్యంగా తాడేపల్లి ప్యాలెస్లో అయితే మాత్రం తడబాటు, అదేవిధంగా కలవరం కూడా ప్రారంభమైంది. షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు స్వీకరించిన, ఒకవేళ స్టార్ క్యాంపెయినర్గా ఇక్కడికి వచ్చి ప్రచారం చేసిన, కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకవేళ ఆమె కడప నుంచి పోటీ చేస్తారని కూడా ప్రచారం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అలా చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ ఓట్లకు గండిపడే ప్రమాదం ఉంది అని చెప్పి తాడేపల్లి ప్యాలెస్లో కలవరం ప్రారంభమైంది. అందుకనే మొన్నటి వరకు కూడా ఆస్తి గురించి పదే పదే అడిగినా కూడా కనీసం పట్టించుకొని ముఖ్యమంత్రి ఇప్పుడు సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని, టీటీడీ మాజీ చైర్మన్ని అక్కడికి రాయబారం కోసం పంపారు అని చెప్పి ఈరోజు ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారటమే కాకుండా చర్చనీయాంశంగా కూడా మారింది. ప్రధానంగా వైవి సుబ్బారెడ్డి అక్కడికి వెళ్లి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మీరు వచ్చి అక్కడ జగన్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే వైఎస్ కుటుంబంలో విభేదాలు వచ్చినట్టుగా భావించాల్సి వస్తుందని, దీనివల్ల వైఎస్ కుటుంబం పరువు బజారుకి ఎక్కుతుంది అని కూడా ఆమెకి హితబోధ చేసే ప్రయత్నం చేయగా, నేను రోడ్డు మీద పడినప్పుడు మీరెవరూ నన్ను పట్టించుకోలేదు, పైగా మీరు ఆ రోజు నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా గురించి పట్టించుకోకుండా కనీసం ఆ రోజు రాయబారం చేయకుండా ఈ రోజు వచ్చి మీరు నాకు శుద్ధులు నీతులు హితబోధ చేస్తున్నారు, నా మానాన్ని నన్ను వదిలేయండి, నా రాజకీయ భవిష్యత్తు ఏంటో నేను చూసుకుంటాను అని చెప్పి షర్మిల నిర్మోహమాటంగా ముఖం మీదనే చెప్పడంతో ఆయన వెనుదిరిగి వచ్చినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. శ్రీహరి, ప్రధానంగా షర్మిల వైఎస్ జగన్ జైల్లో ఉన్న సమయంలో ఆమె వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎంత లెగసీ, ఆయన లెగసీ ఏదైతే జగన్కు ఉందో అదే అంతకంటే ఎక్కువ లెగసీ షర్మిలకు కూడా ఉంది. పైగా షర్మిల అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడుండే చాలామంది నేతలకు కూడా షర్మిల అంటే విపరీతమైన అభిమానం ఉంది. ఆమె వైఎస్ గారాల పట్టీగా పేరు పొందడంతో పాటు షర్మిలాని వైఎస్ ఆయన కూతురుగా చూడటంతో పాటు ముఖ్యంగా ప్రధానంగా వైఎస్ షర్మిల ఇక్కడ పోటీ చేస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎవరైతే ఇప్పుడు అసంతృప్తిగా ఉంది ఆ పార్టీలో వాళ్ళంతా కూడా షర్మిల వైపుకు మొగ్గే అవకాశం ఉంది అని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే మనం చూసాం, ఆళ్ల రామకృష్ణారెడ్డి కుటుంబానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, తొలి నుంచి కూడా పార్టీలు నడిచినాయి. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, షర్మిలతో పాటు నేను ప్రయాణం కొనసాగిస్తాను అని చెప్పి. ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా ఇవాళ ప్రకటన చేశారు. చాలా మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు
సిద్ధంగా ఉన్నారు. షర్మిల రాక సంబంధించిన విషయం పైన కూడా మాకు ఒక క్లారిటీ ఉంది అని చెప్పారు. సో దీంతో ఇప్పటి వరకు కూడా దాదాపు 80 మందికి సీట్లు రావని ఇటువంటి ప్రచారం జరుగుతోంది కదా. వీరందరికీ ప్రత్యామ్నాయం షర్మిల కాబోతోంది. ఇదే జరిగితే తమ కొంప కొల్లేరవుతుంది అనేటువంటి భయమేనా ఆమెను నిలువరించేందుకు ప్రధానంగా? ఎస్, ముఖ్యంగా మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఆయన గెలిస్తే ఆయన రాష్ట్ర కేబినెట్లో నా సహచరుడిగా ఉంటారు అని చెప్పి జగన్ చెప్పి ఆ తర్వాత రాష్ట్ర కేబినెట్లో ఆయన చేర్చుకోకపోవటమే కాకుండా మంగళగిరి అభివృద్ధికి అడిగిన నిధులు కూడా ఇవ్వలేదు అని చెప్పి ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పటం, పైగా ఒకవేళ షర్మిల తీసుకునే నిర్ణయంతోనే నా నిర్ణయం కూడా ఆధారపడి ఉంటుంది అని చెప్పి కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టంగా చెప్పారు. ఇక దీంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే టికెట్లు రాలేదో వాళ్ళంతా కూడా చాలా మంది వరకు దాదాపుగా 40 నుంచి 50 మంది వరకు టికెట్లు నిరాకరిస్తారు, మరి కొంతమందిని ఎంపీలుగా పంపిస్తారు, మరి కొంతమందిని బదిలీ చేస్తారు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా షర్మిల వైపుకు చేరే అవకాశం ఉంది అని చెప్పి ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ ఆందోళన చెందుతుంది. అందువల్లనే ఈ రాయబారాలు నడుస్తున్నాయి అనేది కూడా పార్టీలో చాలా మంది చెప్తున్నారు. శ్రీహరి, ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ కి ఇమేజ్ ఉండటంతో పాటు సేమ్ ఈ ఇమేజ్ షర్మిల కూడా క్యారీ చేస్తుంది. వైఎస్ఆర్ లెగసీని కూడా షర్మిల క్యారీ చేస్తుంది. అందువలన షర్మిలను అభిమానించే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా ఉన్నారు. ఎవరైతే కింది స్థాయి కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకత్వం, వైఎస్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు చాలా తీవ్రమైన నిరుత్సాహం, నిస్పృహల్లో ఉన్నారు. పోయినసారి వాళ్ళు ఓటు వేయటమే కాకుండా జేబులో ఉన్న డబ్బులు తీసి పక్క వాళ్ళతో కూడా ఓటు వేయించారు. కానీ ఈసారి ఆ నిరాశ నిస్పృహలన్నీ కూడా ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వస్తే అటువైపు వెళ్లే ప్రమాదం ఉంది అని చెప్పి ప్యాలెస్ గ్రహించింది. దీనికి తోడు రిషి టీం కూడా దీనికి సంబంధించి కొంత ఫీడ్బ్యాక్ ఇవ్వడంతోనే ఇప్పుడు షర్మిల దగ్గరికి వైవి సుబ్బారెడ్డిని రాయబారం పంపించారు అని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం ఎపిసోడ్లో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అదేవిధంగా ఒకవైపు టీడీపీ జనసేన పొత్తుతోనే ఆంధ్రప్రదేశ్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలవరం ప్రారంభమైంది. చంద్రబాబును అరెస్టు చేసి కొరివితో తలగొక్కున్నట్టయింది అని చెప్పి వైసీపీలోని సీనియర్ నేతలే వాళ్ళ అనుచరుల వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళా తాజాగా ఎప్పుడైతే చంద్రబాబును అరెస్ట్ చేశారో ఆయన పరామర్శించడానికి వెళ్లి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలు బయటే మేమిద్దరం పొత్తు పెట్టుకోబోతున్నాం అని చెప్పిన మరుక్షణమే చాలా మంది గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఇప్పుడు దీనికి తోడు వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వస్తుంది అని చెప్పి ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనాలు, ABN లో ప్రసారమైన కథనాలు కూడా రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేకెత్తించాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వచ్చి ఒకవేళ కడప నుంచి పోటీ చేస్తే అక్కడ భవిష్యత్తు ఏమవుతుంది అనేది, అదేవిధంగా సునీతకు అత్యంత సన్నిహితురాలుగా షర్మిల ఉన్నారు. అందువలన సునీత కూడా ఒకవేళ షర్మిల తరపున క్యాంపెయిన్ చేస్తే అక్కడ కడపలో కొంప కొల్లేరవుతుంది అనేది కూడా పెద్ద ఆందోళన చెందుతున్నారు. అందువల్లనే షర్మిల రాక వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు గండిపడుతుంది అని, అదేవిధంగా వైసీపీలో ఎవరైతే అసంతృప్తివాదులు ఉన్నారో, లేకపోతే టికెట్ నిరాకరించారో, లేకపోతే బదిలీ చేస్తే వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారో, ఇటువంటి వాళ్ళంతా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు చెప్పినట్టు ఇటువంటి వాళ్ళంతా కూడా షర్మిల దగ్గరికి చేరే ప్రమాదం ఉంది. ఇదే పార్టీని ఇబ్బంది పెడుతుంది రాబోయే ఎన్నికల్లో. పైగా ఇప్పటికే ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవటం, ఇటీవల వస్తున్న సిగ్నల్స్, ఏకంగా తాడేపల్లి ప్యాలెస్ దగ్గరికే వచ్చి ప్యాలెస్ ముందే ధర్నాలు చేస్తున్న తరుణంలో పార్టీలో క్రమశిక్షణ కట్టుదప్పింది అనేది కూడా అందరికీ తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలోనే షర్మిల వస్తే కూడా షర్మిల ఎక్కువ అన్న సంధించిన బాణాన్ని అని చెప్పిన, జగన్ సంధించిన బాణాన్ని అని చెప్పిన ఆ బాణం ఇప్పుడు తిరిగి ఆయన మీదకే వస్తుంది అనేది కూడా వైసీపీలోని కొంతమంది అసంతృప్తివాదులు చెప్తూ ఉన్నారు. శ్రీహరి, థ్యాంక్ యూ రామారావు. వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టినప్పుడు ఆమెకు మాకు సంబంధం లేదని చెప్పి ప్రకటన చేసినటువంటి వారు ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకం కాబోతున్నారు అనేటువంటి విషయంతో ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం అటు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, వైఎస్ఆర్సీపీలో కానీ మిగిలినటువంటి వారిలో కూడా ఇది ఒక పెద్ద చర్చకు దారితీసింది. ఇవాళ ఆంధ్రజ్యోతిలో వేసినటువంటి కథనం హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు సిక్కట్లు రాని వారు కావచ్చు, అసంతృప్తులతో ఉన్నటువంటి నేతలకు ఒక ప్రత్యామ్నాయంగా షర్మిల కనిపిస్తుండడంతో మొత్తానికి ఆమె దగ్గరకు రాయబారం అయితే పంపించారు. ప్రస్తుతం షర్మిల ఈ విషయంలో మాత్రం చాలా కరేకండిగా తాను మాత్రం అంగీకరించేది లేదు అని చెప్పినట్లుగా తెలుస్తోంది. మొత్తానికైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రియాంక.